హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిసా హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఎన్నో పోషకాలు ఉన్న ఒక సాంప్రదాయ స్వీట్ బెల్లం సున్నుండలు తయారు చేద్దాం. చాలా తక్కువ పదార్థాలతో పిల్లలకైనా పెద్దలకైనా ఎనర్జీ ఇచ్చే ఈ హెల్దీ స్వీట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు ఇక్కడ పొట్టు మినుములైనా తీసుకోవచ్చు. అవే హెల్దీ, కాకపోతే నాకు అవైలబుల్ లేవని వీటితో చేస్తున్నాను. ఇలా వేపుకోవాలండి. మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం వేయడం వలన మనకి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లు తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మనం బెల్లం తురుముకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు బెల్లం మెజర్మెంట్ అన్నమాట. అలాగే కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించుకున్న మినపగుళ్ళను వేసుకొని ఫైన్గా కాకుండా అలాగే బరకగా కూడా కాకుండా చూసి వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసిన బెల్లం కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. పౌడర్ అండ్ బెల్లం రెండు కలిసిపోవాలండి. అలా కలిపిన తర్వాత 1 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీలో ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లెండ్ చేసుకొని తీసేసుకోండి. అంతేనండి. 1 కప్ మినపగుళ్ళకి 1/2 కప్ నెయ్యి సరిపోతుందండి. ఇక్కడ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని సన్నగా కట్ చేసిన జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దానిని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఘీని కూడా ఇలా వేసుకొని ఉండలు కట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా కలిపేసి కొంచెం కొంచెం తీసుకొని ఉండలు కట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండలు కట్టుకోండి. చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఎలాంటి కెమికల్స్ లేవు, పూర్తిగా న్యాచురల్ స్వీట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉన్నాయో. ఈ ఉండలను ఎయిర్ టైట్ బాక్స్లో 10 to 12 days అయినా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇస్తే హెల్త్కి చాలా మంచివి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సాంప్రదాయ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.